అమెరికాలోని కెనడా కంపెనీలు అమెరికాకే షాక్ ఇచ్చింది. సాధారణ కంపెనీ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే మీ రాష్ట్రం మీ దేశంలో వాళ్ళకి ఎంతమందికి ఉపాధి కల్పిస్తాం, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అంటారు. అందుకనినే మనమైనా ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎందుకు తెచ్చుకుంటాం అంటాం, దానికోసమనే కదా. నిదానంగా మనకి ఇక్కడ ఏం జరుగుతుంటాయి, అన్ని రాష్ట్రాలలో వచ్చేస్తారు, సరే మన దేశం వాడు కాబట్టి సంతోషపడతాం. బట్ అమెరికాలో ఇట్లాగే బెనిఫిట్స్ పొందినటువంటి కెనడా కంపెనీలు ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి చేసినాయి. ఏంటంటే వాళ్ళ కంపెనీల్లో ఉన్నటువంటి అమెరికన్ ఉద్యోగులను తొలగించినాయి. ఇప్పుడు వాళ్ళకి రెసిషన్ ప్రాబ్లం వచ్చింది, ఈ యుద్ధాలు ఇంపాక్ట్ వీటన్నిటి వల్ల. రెసిషన్ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, ఫస్ట్ వేరే వాళ్ళే తీయాలి. అమెరికా వాళ్ళ ఉద్యోగాలు తీసేశారు, కెనడా వాళ్ళ ఉద్యోగాలు తీయాలి. తద్వారా ఇప్పుడు అదో పెద్ద చర్చనీయాంశమైంది, దాని మీద వివాదం నడుస్తుంది. వాళ్ళ దాడు చూసుకుని మమ్మల్ని ఇక్కడ పక్కన పెట్టేశారంటూ అమెరికన్ ప్రజలు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు, కెనడాకి కొమ్ము కాసే లేదా కెనడాని నడిపించేటటువంటి అమెరికాకి సంబంధించినటువంటి నాయకత్వానికి ఇది పెద్ద సవాల్ అయింది.